ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. కేవలం మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా అనేక మంది రోగులు కేజీహెచ్కు వైద్యం కోసం వస్తుంటారని, ప్రస్తుతం అందిస్తున్న సేవల కంటే మెరుగైన సేవలను అందించేందుకు జిల్లా కలెక్టర్ మల్లికార్జున మరియు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద మరియు హెచ్ఓడీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తొలిసారిగా విచ్చేసిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ను కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద, మేనేజర్ జవహర్, ఎన్ అప్పారావు తదితరులు సాలువులతో ఘనంగా సత్కరించి పూల బొకేలను అందించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సిహెచ్ శ్రీనివాస్ కుమార్, ఆర్ఎంఓ డి భాస్కర్ రావు, చీఫ్ డైటీషియన్ హెచ్వి రమణమూర్తి, అకౌంటెంట్ సత్యనారాయణ మరియు ఇతర కేజీహెచ్ ఉద్యోగులు, టీడీపీ సీనియర్ లీడర్లు ఎర్రబెల్లి ప్రభాకర్ రావు, కొడుగు కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సూపరింటెండెంట్ గారు అలాగే ప్రిన్సిపల్ గారితో పాటు ముఖ్యమైన డాక్టర్లు అందరితో కూడా కూర్చొని ఈ ఒక పరిచయ కార్యక్రమంగా మాట్లాడడం జరిగింది. రానున్న రోజుల్లో అందరం కలిసి ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఈ కేజీహెచ్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలి, దీనికి కావాల్సిన నిధులు ఏంటి, దాని మీద కూడా చర్చించుకొని ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా, ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా ఎక్కువ మంది ఇక్కడికి రకరకాల వ్యాధులతో వచ్చే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలి, మెరుగైనటువంటి వైద్యం ఇంకా అందించడానికి ఏం చేయాలన్న దాని మీద డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా ఇటువంటి చిన్న సమస్య కూడా లేకుండా గవర్నమెంట్కి కానీ ఇక్కడ డాక్టర్స్ కానీ ఎవరికి కూడా చిన్న చనిపోయి లేకుండా మేమందరం కలిసి కేజీహెచ్ని డెవలప్ చేయడంలో కీలక పాత్ర వహించి గవర్నమెంట్కి మంచి పేరు తెస్తామని తెలియజేస్తామన్నాం. దీనికి మా మీడియా సోదరులందరూ కూడా సహకరించాలి. ఇక్కడ ఏదన్నా కూడా చిన్న చిన్న మిస్టేక్స్ పొరపాటు జరిగినా కూడా దీన్ని పెద్ద చేసి మీడియాలో చూపించకుండా అక్కడ సూపరింటెండెంట్ దృష్టిగా కానీ లేకపోతే నా దృష్టిగా తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ మంచి వైద్యం అందించే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అద్భుతమైన హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ని కాపాడుకొచ్చిన బాధ్యత అందరమే ఉంది కాబట్టి దీనికి మంచిగా సర్వీస్ చేద్దాం. అందరం ఈ పేద ప్రజలకు అండగా ఉందాం. గవర్నమెంట్కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తదుపరి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద మాట్లాడుతూ, శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు ఈరోజు మన హాస్పిటల్కి ఫస్ట్ టైం విజిట్ చేసి అందరితో డాక్టర్లతో పరిచయ కార్యక్రమం కోసం ఈరోజు వచ్చి అందరు డాక్టర్లని ఒకసారి అడ్రస్ చేశారు. సార్ అన్నీ తెలిసిన వ్యక్తి. ఈ హాస్పిటల్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచే మనకి ఎన్నికయ్యారు కాబట్టి ఇక్కడ కేజీహెచ్కుండే లోతుపాట్లన్నీ సార్కి తెలుసు. సార్ ఆధ్వర్యంలో డెఫినెట్గా ఈ కేజీహెచ్ ఇంకా మరింత అభివృద్ధి చేయండి. ఈ గవర్నమెంట్కి చాలా మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తాను. సార్ని ఈ కేజీహెచ్కి ఏది చేయాలన్నా మా డాక్టర్ల తరఫున అండ్ స్టాఫ్ నర్సుల తరఫున అండ్ అవర్ ఎంప్లాయీ యూనియన్స్ తరఫున అందరూ ఎప్పుడు మీకు సహకారంగా మేము ఎప్పుడూ ఉంటాం సార్. మీ వెంట మేము ఉంటాం. ఇది మేము ఇచ్చే మా కృతజ్ఞతాపూర్వక విన్నపం, ఇది కూడా విన్నపంగానే చెప్తున్నాం. సో అందరూ మీ తరఫునే ఉండి ఈ హాస్పిటల్కి కావాల్సిన పేద ప్రజలు ఇక్కడ చాలామంది వస్తారు. వాళ్ళకి కావాల్సిన సేవ చేయడానికి మీతో పాటు ఒక స్టెప్ మీ ముందు మీ వెనక నడుస్తూ డెఫినెట్గా ఈ హాస్పిటల్ మంచి పేరు చేస్తామని ఆభా రిజిస్ట్రేషన్ అని అంటాం. ఇది ఆయుష్మాన్ భవ, దీనికి మన సెంట్రలైజ్డ్. యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రోగ్రామ్. చాలామందికి ఇది అవగాహన లోపం వల్ల ఇది మనం అందరూ అది తప్పుగా అనుకుంటున్నారు. కాకపోతే డెఫినెట్గా దీన్ని ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇప్పుడే స్టార్ట్ చేసాం ప్రోగ్రాము. ప్రజలను అందరినీ అందులో ఇంక్లూడ్ అయ్యేటట్టు యాడ్ చేస్తే వాళ్ళు ఎక్కడ టెస్టులు చేయించుకున్నా, ఏ ప్లేస్లో వాళ్ళు ఇబ్బందులు గురైనా ఆ యాప్ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా వాళ్ళ తాలూకా జబ్బు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లకుండా అందులో చూసుకోవచ్చు. ఎవరన్నా ఇక్కడ పడిపోయి మళ్ళీ ఢిల్లీలో ఎక్కడన్నా పడ్డారనుకోండి, ఆ నంబర్ ఒకటి చెప్తే వీళ్ళ తాలూకా వైద్యం, వాళ్ళకున్న జబ్బులు మొత్తం డేటా అంతా వాళ్ళకి డాక్టర్లు తెలుస్తుంది. సో దీనివల్ల అందరికీ సత్వరమే ఎక్కడున్నా వైద్యం పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అది ఉపయోగపడుతుంది. ఇందులో కొద్దిగా డిఫికల్టీస్ ఉన్నాయి. మేము 10-15 రోజుల్లో డెఫినెట్గా దీన్ని మంచిగా చేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఇది ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రాం, డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూసే కార్యక్రమం చేస్తాం.